మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశంతో మీ ముందుకు రావడానికి నాకు ప్రభువు కృప చూపించాడు. అదేంటంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఎన్నో మరి ప్రతి నిమిషం కూడా ఏదో ఒక ఒడిదుడుకు గుండా, శ్రమల గుండా మరి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటానే ఉంటాయి. మరి ఆ పరిస్థితులు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే, ఈ పరిస్థితి నుండి నేను బయటికి రాగలనా అన్నట్లుగా మన జీవితంలో ఉంటాయి. మరి ఏం చేయాలి? ఎటెళ్ళాలి? ఎట్లా ఈ పరిస్థితి నుండి బయటపడాలని ఎన్నో రకాలుగా మనం ఏం చేస్తా ఉంటామంటే ఆలోచన చేస్తాం. అందుకే కీర్తనకారుడు తన కీర్తన 94లో అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు ఎచ్చగా, అంటే అనేక విషయాల గురించి నా అంతరంగంలో నాకు తెలియనటువంటి విచారం కలిగినప్పుడు నీ నీ యొక్క గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. చూసారా దేవుని బిడ్డలారా? మనల్ని ఆదరించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు లేదా దేవుడు అని మరి యొక్క కీర్తనాకారుడైనటువంటి దావీదు తన కష్ట సమయంలో మనకి తెలియజేస్తా ఉన్నాడు. దావీదు జీవితంలో చూస్తున్నట్లయితే ఎన్నో రకాల మరి ఇబ్బందులు, పరిస్థితులు, మరి తరమబడినటువంటి పరిస్థితులు, మరి దేవునికి ఎంతో మంచి ఆరాధికుడు దేవుని బిడ్డలారా. ఎంత ఆరాధికుడంటే ఆ గొర్రెల్ని కాచుకుంటూ, ఆ సితారా వాయించుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాడంట. మరి ఎవ్వరు, ఎవరి కొరకు పని చేసినా, మనుషుల మెప్పు కొరకు పని చేసినా దావీదు మాత్రం దేవుడు సంతోషపడేటట్లుగా తన జీవితంలో ఉండేవాడంట. మరి మరి తన జీవితంలో మరి ఎన్నో పరిస్థితులు, తరమబడిన పరిస్థితులు, కొన్ని తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి తరమబడితే, కొన్ని తన దోషాన్ని బట్టి తరమబడినటువంటి పరిస్థితులు తన జీవితంలో ఉంటా ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే ఆ కష్టకాలంలోనంట తన అంతరంగమందు విచారములు హెచ్చుగా కలిగినాయంట. అంటున్నాడు 94 కీర్తన 19వ వచనములో అంటున్నాడు, నా అంతరంగమందు విచారము హెచ్చగా అంటే ఎక్కువగా ఉండగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసింది అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఇంకా చూస్తే 94వ కీర్తన మరి 13, 14 వచనాలు అన్నాడు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగచేయదు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. ఎప్పుడైతే నీ దోషమును, నీ పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని మారు మనసు రక్షణ బాప్తిసం పొందుతావో, అప్పుడు నువ్వు దేవుని యొక్క స్వాస్యం దేవుని బిడ్డ. నువ్వు దేవుని యొక్క స్వాస్యం గనక తన స్వాస్యాన్ని ఆయన ఎప్పుడు కూడా వదులుకోవడానికి ఇష్టపడడు. నువ్వు ఏ కండిషన్‌లో ఉన్నా. మరి దావీదు ఈ కష్టకాలంలో ఉండేసరికి దేవునికి ఒక ఆరాధికుడు, మరి దేవుని దగ్గర నుండి చక్కటి మరి మరి మంచి ఒక సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా దావీదు ఉంటా ఉన్నాడు. అయితే తన కష్టకాలంలో అంటున్నాడు, యెహోవా తన తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన శ్వాసను ఎన్నడూ కూడా వదులుకోడు. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఎవరి స్వాస్యం అంటే దేవుని యొక్క స్వాస్యానివి అయ్యున్నావు. నిన్ను విడిచిపెట్టేవాడు దేవుడు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అలాగే నీ కష్ట దినములను తొందరగానే పోగొట్టి నీకేం చేస్తాడంటే నెమ్మదిని కలగజేస్తాడండి దేవుని బిడ్డలారా. ఒకసారి మనకున్నటువంటి శ్రమ ఎలా ఉంటదంటే, యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించును. నిజమే. సహాయం అందరికి దొరికిద్దంటారా దేవుని బిడ్డలారా? లక్షలు, కోట్లకి డబ్బులున్నప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు లాస్ ఏంజెల్ పరిస్థితి చూశారు గదా! ఎన్నో లక్షలు, కోట్లు మరి నిజంగా చాలా ధనవంతులుగా వారుంటా ఉన్నారు. ఈరోజు వారి కష్టకాలమందు దేవుడు సహాయం చేయలేదు గనకనే వారు మరి ఆ యొక్క ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నట్లుగా ఉంది. అట్లాగే కొంతమంది లాస్ ఏంజెల్స్ అనే కాదు గానీ కొన్ని సార్లు దేవుని సహాయం అందకపోతే మరణ గోతికి వెళ్ళే ప్రజలు గూడా లేకపోలేదు దేవుని బిడ్డలారా. అయితే యెహోవా దావీదు భక్తుడు తన కష్టకాలంలో జ్ఞాపకం చేసుకున్న మాటంటే, యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. అంటే సమాధిలోకెళ్ళిపోయి ఉండేది. దేవుని సహాయం ఉంది గనకనే నేనింకా సజీవుడిగా ఉండి, ఈ కీర్తనలో దేవుడు నా కష్టకాలంలో నాకు చేసినటువంటి మేలులను గురించి నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని మాట్లాడుతా ఉన్నాడు దేవుని బిడ్డ. అంతే కాకుండా ఇంకో మాట అంటున్నాడు 18వ వచనంలో, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నిజమే, మనకు పాపంలో మన కాళ్ళు జారతాయి దేవుని బిడ్డలా. మనకు తెలియకుండా ఒక్కోసారి బండ మీద ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం గానీ,
మన కాలు జారిపోయే పరిస్థితి మన జీవితంలో ఉంటా ఉంటది. అలా కాలు జారుతూ ఉన్నప్పుడు దేవుని కృపంట మనల్ని ఏం చేస్తది? బలపరుచుద్దంట. బలపరిచి మనల్ని స్థిరపరచడానికి దేవుని కృప మనతో ఎప్పుడు కూడా ఉంటదంట. మన చుట్టూ ఆవరించి ఉంటదంట. మనం కూర్చుండటం, మనం లెగవటం, మనల్ని పరిశోధించి తెలుసుకుంటదంట. మరి ఎంత గొప్ప మాటలు దేవుడు దావీదు ద్వారా పలికించాడు దేవుని బిడ్డలారా. చూసారా? అంటున్నాడు, నా కాలు జారినని నేను అనుకున్నా. అయ్యా! ఇక నేను పడిపోయాను. నా జీవితం అయిపోయింది. నా భక్తి జీవితం పడిపోయింది. ఇక నేను నీకు ఉపయోగపడను. నేను పనికిరాను అనుకునేటువంటి పరిస్థితిలో దేవుని కృప, కృప, కృప బలపరిచిందంట. ఇంతకీ కృప అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? మన అర్హత లేని దానికి దేవుడు అర్హునిగా చేయటం చేయటం. ప్రజలు చూపిస్తే కొద్దిసేపే కృప. ఒకవేళ చూపించిన వారు ఏం చేస్తారంటే, నేను పలానా టైంలో పలానా వాళ్ళ పక్షంగా మేలు చేశానంటారు. ఇప్పుడు కరోనా టైంలో మరి మనం చూసినట్లయితే చాలామంది 10th క్లాస్ వాళ్ళు పాస్ అయిపోయారు. కృప, కృప. ఆ! మరి అర్హత లేని దానికి అర్హునిగా చేసేది కృప దేవుని బిడ్డలారా. మనం జారిపోయాం, పడిపోయాం. ఇక దేవుని దగ్గరికొచ్చే అవకాశం లేనప్పుడు దేవుని కృపయే మనల్ని ఏం చేస్తా ఉంది? బలపరుచుచున్నది. దేవుని కృపయే మనలను లేవనెత్తుచున్నది అని భక్తుడు చెప్తా ఉన్నాడు. నిజమే, తన జీవితంలో ఎన్నో శ్రమల గుండా, కష్టాల గుండా, ఇబ్బందుల గుండా మరి తను పరిగెడతా ఉన్నాడు. మరి ఆ యొక్క తన యొక్క బిడ్డలు తరుముతా ఉన్నప్పుడు, లేదా సౌలు తరుముతా ఉన్నప్పుడు తన జీవితమంతా అరణ్యం, గుహలు ఇట్లా ఎంతో తరమబడినప్పటికీ కూడా దేవుణ్ణి వదులుకోలేదు దేవుని బిడ్డలారా. మనకు దైవ జ్ఞానం అవసరం. దైవ జ్ఞానం ఉన్నట్లయితే మనం ఎంత తరమబడుతున్నప్పటికీ కూడా, ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దేవుని కృప మనల్ని బలపరిచి మనల్ని ముందుకి నడిపిస్తా ఉంటది. మన కష్టకాలాన్ని తీర్చి మనకు నెమ్మదిని కలగజేస్తా ఉంటది. మనకు అంతరంగంలో విచారములు కలిగినప్పుడు నీ గొప్ప ఆదరణ దేవుడు మన ప్రాణానికి నెమ్మది పుట్టిస్తాడు దేవుని బిడ్డలారా. చూసారా ఎంత గొప్ప మాటలు ఈ కీర్తనకారుడు తన గ్రంథమందు కీర్తనలో రాయించి పెట్టాడంటే, దేవుడు తన చేత రాయించడం ఎందుకు చేశాడంటే, ఈరోజు మనం కూడా ఈ పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నాం. కష్టదినముల్లో నెమ్మది లేని వారిగా ఉంటా ఉన్నాం. దేవుడు వదిలిపెట్టాడేమో అనుకుంటున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, కష్టకాలాన్ని తీర్చి నీకు నెమ్మదినిస్తాను. నేను నా బిడ్డలను ఎడబాయను. నా స్వాస్యాన్ని నేను విడిచిపెట్టే దేవుడను కాను అని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. అట్లాగే ఎన్నోసార్లు మరణకరమైన పరిస్థితులు, మౌనముగా ఉండేటువంటి నివాసములోకి అంటే సమాధులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో దేవుని సహాయము, దేవుని అదృశ్య హస్తము మనకు తోడయుండి ఆ మరణ పరిస్థితుల నుండి మనం కాపాడిన విధానము, అట్లాగే మన కాలు జారిపోతున్నప్పుడు భక్తి జీవితంలో, మనం పడిపోయిన పరిస్థితులప్పుడు దేవుని కృప మనల్ని బలపరిచినటువంటి విధానము, మన అంతరంగంలో ఎన్నో పరిస్థితుల గురించి విచారం వచ్చినప్పుడు, ఆ విచారంలో దేవుడు మనకు తోడైన విధానం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని బిడ్డలారా. చూసారా? మన జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ పరిస్థితులు అది అచ్చంగా దావీదు జరిగినట్టు జరగకపోయినా మనం కూడా ఈ వచనాల గుండా అనేక మార్లు ఎళ్ళే ఉంటామని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నెమ్మదిని కలుగజేస్తాను. నీకు కష్టకాలంలో నీకు నెమ్మదిని కలగజేస్తాను. రెండోది, నిన్ను నేను ఎడబాయలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడోది, నీ స్వాస్థ్యమును నేను విడిచిపెట్టను. నా స్వాస్థ్యమును, నా బిడ్డలను, నేను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నా బిడ్డలను నేను విడిచిపెట్టను. నేను నీ కష్టకాలంలో, నీ మరణకాలంలో నేను నీకు సహాయం చేయు దేవుడను. ఒకవేళ నీ భక్తి జీవితంలో కాలు జారిపోతున్నప్పుడు నా కృపతో నేను నిన్ను బలపరుస్తాను. ఒకవేళ నీ అంతరంగంలో అనేక రకాలైన విషయాల గురించి బాధ ఎక్కువగా విచారమున్నప్పుడు నేను నా గొప్ప ఆదరణ నీకు చూపించి నేను నిన్నేం చేస్తాను? నెమ్మది నీకు కలగజేస్తానని భక్తుడు భక్తుడు జీవితంలో జరిగిన అనుభవం, మా జీవితాల్లో జరిగిన అనుభవం ఈరోజు ప్రభు మీ జీవితాల్లో కూడా జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన అదృశ్య శక్తి, ఆయన కృప మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మరి ఒక చేయి సరిగ్గా లేనటువంటి ఒక వ్యక్తి, ఒక ఆమె మరి పనికెళ్ళిందండి దేవుని బిడ్డలారా, పేదరాలు. మరి తన కుటుంబాన్ని పోషించుకోవాలి. పనికెళ్ళినప్పుడు మరి కోతలో ఎవరు కూడా తనని మరి వాళ్ళ యొక్క ఆ యొక్క గాడిలో ఏసుకోలేదంట. అప్పుడు ఆ ముక్కటే మునం పట్టి ముందుకు వెళతా ఉందంట దేవుని బిడ్డలారా.
ఎళ్తా ఉంటే అందరికంటే ముందు కోసేసి అవతలి గట్టుకెళ్ళి తను నిలబడిందంట. అక్కడున్నటువంటి వారందరూ పని వారందరూ ఆశ్చర్యపోయారంట దేవుడు. నీకు చేతులు సరిగ్గా లేవు కదా! నువ్వు బాగా బలహీనరాలివి కదా! నువ్వు వీక్ అయ్యున్నావు కదా! నువ్వింత ఫాస్ట్‌గా మాకు చేతులు, కాళ్ళు అన్నీ బావున్నాయి. నడుములో బలముంది. మేము చేయగలము. కానీ మాకన్నా ముందు నువ్వు అటు ఎలా ఎళ్ళగలిగావని అడిగినప్పుడు, నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రవ్వా! వీళ్ళందరూ నన్ను వదిలిపెట్టిన నువ్వు నన్ను వదిలిపెట్టే దేవుడువు కాదయ్యా! ఈ యొక్క కష్టకాలంలో లేదా ఈ పనిలో నాకు అవమానం కలగకుండా నాకు సహాయం చేయమని నేను మీరందరూ వదిలిపెట్టినప్పుడు నా హృదయమందు ఒక ప్రార్థన చేసుకున్నాను. ప్రభు, నేను కోత మొదలుపెట్టాను. అదృశ్యమైన ఒక హస్తం నాకన్నా ముందుగానే ఆ కోతను కోసుకుంటా వెళ్ళిపోయి నన్ను మీ అందరికంటే ముందు నిలబెట్టింది. ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడ్డాం. మన కష్టకాలంలో ఈళ్ళు ఎవరో సాయం చేస్తారని మనుషుల వైపు చూడక దేవుని వైపు చూడగలగటం. దేవునికి హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేయగలగటం. ఇలా చేసినప్పుడు ఆయన అదృశ్యమైన హస్తము, ఆయన దక్షిణ హస్తము మనలందరికంటే మనం ప్రజల దృష్టికి బలహీనలమే, ప్రజల దృష్టికి చేతగాని వారమే అయినప్పటికీ కూడా మన కష్టకాలంలో మన దేవుని సహాయము, దేవుని కృప మనకు అందిద్దని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు అంతరంగంలో విచారపడొద్దు. దేవుడు నిన్ను ఆదరించి నెమ్మదిని కలుగజేస్తాడు. నీ కష్టకాలంలో నీకు నెమ్మదిని కలగజేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఆయన నిన్ను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కనుక నీ పాప దోషాలను మరొక్కసారి ఒకవేళ జారిపోయినటువంటి పరిస్థితిలో ఉంటే, ప్రభువా మరొకసారి నన్ను కడుగయ్యా, నాకెక్కడ బురదంటిందో, ఎక్కడ మట్టంటిందో నన్ను కడిగి బాగు చేయి ప్రభువా అని అడిగి, మరి దేవుని యొక్క స్వాస్యంగా నువ్వు ఉండి, ఆయన నీ కష్ట సమయంలో ఆయన ఒక సహాయం నువ్వు కోరుకోకపోయినా చేసే దేవుడు కానీ, అయినను నువ్వు కోరుకుంటే మరి దేవుడు నీకెంతో మేలు చేసి నీకు నెమ్మదిని కలగజేస్తాడని, ఆయన కృప మనల్ని బలపరుస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడటం, దేవునిపై ఆనుకోవటం, దేవుని శక్తిని మన ఆత్మీయ నేత్రాలతో చూడగలగటం, ఆ యొక్క స్త్రీలాగా మనం కూడా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి శక్తి మనకు తోడై ఉండి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ కూడా పెట్టమని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.